హస్తినపురం మళ్ళీ ఒక కీలక నిర్ణయ సమయానికి చేరుకుంది. అసలు ఏమైంది వినండి. రాకుమారులు ముగ్గురు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముని సన్నిధిలోనే యుద్ధ విద్యలు, సకల వేదాలు, రాజనీతి శాస్త్రాలు అభ్యాసించి పెరిగి పెద్దయ్యారు. కాలం గడిచే కొద్దీ భీష్ముడు ఆ ముగ్గురిలో పెద్దవాడైన ధృతరాష్ట్రుణ్ణి యువరాజుగా అభిషేకించాడు. అతని ఇరువైపులా ఒకవైపు పాండురాజు బలం, మరోవైపు విదురుని ధర్మం. ఈ రెండు ఆధారాలతో ధృతరాష్ట్రుడు హస్తినపురాన్ని అద్భుతంగా పరిపాలించడం ప్రారంభించాడు. ఇంతలో ధృతరాష్ట్రుడు పెళ్లి వయసు రాగా భీష్ముడు అతనికి తగ్గిన వధువు కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ ఒక్క విషయం అతన్ని కలవరపెట్టింది. ముందు రాజ్యానికి వారసులు లేక ఎలా పెద్ద సంక్షోభం వచ్చిందో భీష్ముడు ఇంకా మర్చిపోలేదు. అది మళ్ళీ జరగకూడదు. హస్తినపురానికి మళ్ళీ వంశ సంక్షోభం రాకూడదు. అందుకే ధృతరాష్ట్రుని వంశాన్ని నిలబెట్టగల ధర్మ సంపన్నురాలు, శౌర్యవంతురాలు, సత్యనిష్ఠురాలైన కన్య కోసం భీష్ముడు అన్వేషణ ప్రారంభించాడు. ఇదే మరోసారి హస్తినపుర భవిష్యత్తు మారే క్షణం. నెక్స్ట్ పార్ట్ మిస్ కాకుండా ఉండడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.